నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేను వీడియోలు చేసే విధానము నాకు తెలిసిన విధంగా కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను. కొన్ని మంచి మాటలతో కొన్ని వీడియోలు చేస్తున్నాను. పెద్దవాళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ మానసిక ఆలోచనల గురించి, అలాగే ఈనాటి యువత ఏ రకంగా ఏ పద్ధతిలో వెళ్తున్నారు, ఆ పద్ధతి మార్చుకోవాలి, పూర్వం పద్ధతిలోనే మళ్ళీ మనం వెనక్కి రావాలి, వెనకటి పద్ధతులే పాటించాలి అనే మాటలతో నేను మోటివేషన్ చేస్తూ ఉంటాను. మనము ఎంత చెప్పినా ఎంత చేసినా కాలం మారింది, యువత మారారు అనే సంగతికే వస్తున్నారు. కానీ కాలం ఎక్కడికి వెళ్ళలేదండి. కాలం తీరుగానే ఉంది. అదే 12 గంటలు, అదే 24 గంటలు, అదే కాలమే నడుస్తుంది. కానీ మనుషులు కొన్ని దేశాలు కొన్ని విదేశాల పద్ధతుల్లో ఉండాలి. మనం కూడా అదే మెయింటైన్ చేయాలి, ఆ స్టైలే మెయింటైన్ చేయాలి, ఆ పద్ధతులే మెయింటైన్ చేయాలి. అదైతేనే మనకు రిచ్గా ఉంటుంది అని ఈనాటి యువత ఆలోచన చేస్తుంది. ఎందుకంటే లక్షల్లో జాబులు సంపాదించుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు, అది అంతవరకు బాగానే ఉంది. మంచి బుద్ధిమంతులు, మంచి జాబు కోసము, మంచి చదువు ఇవన్నీ సంపాదించుకున్నప్పుడు మన నాగరికత అనేది ఒకప్పుడు ఒక యుగంలో ఉండేది. ఇప్పుడు యుగం కలియుగం కదా. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారు, మానవుల ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, విశిష్టత, మన దేవాలయాల గొప్పతనము, మన దేవతల గొప్పతనము, మన దేవతల పూర్వ వైభోగము, వాళ్ళిచ్చిన పద్ధతులే మనం ఆచరిస్తూ వస్తున్నాము. అలాగే కొన్ని మనం చేసే పద్ధతులు పిల్లలకు అలవాటు చేస్తుంటాము. కానీ వాళ్ళ వయసు వచ్చిన తర్వాత, వాళ్ళు ఒక చదువు, ఒక ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత వాళ్ళ పద్ధతుల్లోనే వెళ్తున్నారు. కానీ తల్లి తండ్రి చెప్పిన పద్ధతుల్లో ఇప్పటి వాళ్ళు లేరు. చెప్పినా వినని పరిస్థితి. ఎందుకంటే అంత మోడ్రన్ దారికి వెళ్ళి కొన్ని హాస్టళ్ళు కానీ, కొన్ని ప్రదేశాలు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఎంచుకుంటున్నారు. ఇంకా హాస్టల్లో ఉండడం అంటే మనకు అందరికీ ఇప్పటి పరిస్థితుల్లో అందరికీ తెలిసిందే. హాస్టల్లో ఏ రకంగా ఉంటున్నారు అయినా, లేడీస్ హాస్టల్ అయినా, బాయ్స్ హాస్టల్ అయినా, ఎవరి వారు సపరేట్ ఉన్నా కూడా మనుషులు మాత్రం కలిసే తిరుగుతున్నారు కదా. అలాంటప్పుడు ఆడపిల్ల మానసిక ఆలోచనలు ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే అబ్బాయిల మానసిక ఆలోచనలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కానీ పూర్వంలో ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే, ప్రేమించుకున్నారు అంటే వాళ్ళు ఒక రకంగా ఇబ్బంది పడి, కష్టపడి ప్రేమను సాధించుకునేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో ఎంత ప్రేమ సంపాదించుకున్నా కూడా అది 1-2 గంటల వరకే పరిమితమై ఉంటుంది. అలా అని ఇప్పటి యువత ఆ రకంగా పోవడం వల్ల లక్షలు సంపాదించుకున్న, మంచి జాబులు సంపాదించుకున్న, విదేశాలకు వెళ్ళిన వాళ్ళ మానసిక ఆలోచనల ప్రకారమే వాళ్ళు బయటికి వెళ్తున్నారు. వాళ్ళ ఆలోచన ప్రకారమే నడుస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులది, పెద్దవాళ్ళది, నానమ్మలది, అమ్మమ్మలది, తాతయ్యలది మాట మంతి ఏముండదు. వాళ్ళు చెప్పిందే కరెక్టు. ఇప్పుడు అప్పటి కాలం నుంచి వచ్చిన ఆ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇప్పుడు ఇప్పుడు పద్ధతి పిల్లలు ఎట్లా చెప్తే అట్లా తల ఊపేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలియదు అనే మాటకు వాళ్ళు లొంగిపోతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, మీకు తెలియదు, మీకు చదువు లేదు, మీకు సంధ్య లేదు, మీ ఆలోచనలు వేరే, మా ఆలోచనలు వేరే అన్నట్టు మా వయసు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి ఇంటికి వచ్చినప్పుడు చక్కగా తాతయ్యలతోటి, అమ్మమ్మలతోటి, నానమ్మలతోటి
చక్కగా మాట్లాడి పద్ధతులు తెలుసుకోకపోగా మీకు ఏం తెలియదు, మీరు పక్కన కూర్చోండి అనే పద్ధతులకు వచ్చారు. ఇంకా మీరు పక్కన కూర్చోండి అంటే గద్దించి పిల్లల్ని చెప్పుకునే వయసు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు అనేది మనం పూర్వంలో ఎలా ఉన్నామో పూర్వంలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నా కూడా సంపాదించుకోవచ్చండి. అదే పద్ధతిలోనే సంపాదించుకోవచ్చు. కట్టు బొట్టు ఆచారం పద్ధతుల ప్రకారం కూడా సంపాదించుకోవచ్చు. కానీ విదేశీ నుంచి వచ్చిన జాబులు వచ్చాయి చూడండి, మీరు బొట్టు పెట్టుకోకండి, మన చీర కట్టుకోకండి అనేది రావడం వల్ల జాబులకు వెళ్ళే ఆడపిల్లలు ఒకప్పుడు ఇబ్బంది పడ్డా కూడా, తల్లిదండ్రుల వల్ల పెద్దవాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు నార్మల్గా వెళ్ళిపోతున్నారు. ఒక ప్యాంటు షర్టు టీషర్టు ఏదో వేసుకుంటున్నారు, జాబ్లకు వెళ్ళిపోతున్నారు. విదేశీ పద్ధతులు రావడం వల్లనే కదా మనకి ఆచారం పద్ధతులు మారాయి, మన పద్ధతులు మారిపోయాయి. అదే మన గవర్నమెంట్ ఆఫీసులు కానీ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ఉన్నాయనుకోండి, వాళ్ళు చక్కగా చీర కట్టుకొని రావాలి. మా స్కూళ్ళ టైంలో అండి ఆ టీచర్ అయితే తప్పనిసరిగా, అప్పుడు డ్రెస్సులు లేవులే కానీ చీర కట్టుకోవాలి. మరి మాస్టర్లు అయితే పంచె కట్టుకొని రావాలి. లుంగీ కూడా కాదు, పంచె కట్టుకొని రావాలి. అప్పుడు మాస్టర్లు వాళ్ళు, గవర్నమెంట్ టీచర్లు ఇప్పటికి కూడా అదే పద్ధతిలో ఉన్నారు. అప్పుడు పంచగట్టినా ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటున్నారులే. ప్యాంట్ వేసుకున్నా పర్వాలేదనుకోండి, కానీ ఆ టీచర్లు మాత్రం మారలేదండి. అదే చీర, అదే కట్టు, అదే బొట్టు అన్నీ చక్కగా తయారయ్యి ఒక గురువు అంటే గురువులాగా తయారయ్యి, ఇప్పుడు కంటే స్కూల్ కూడా అట్లాగే ఉన్నాయి. ఆఫీసుల వరకు వచ్చే వరకు, సాఫ్ట్వేరు అనే వచ్చే వరకు మొత్తం నానా చెండాలం అయిపోయిందండి. చెండాలం అంటే తప్పని అనుకోవద్దండి, సంపాదించుకుంటున్నారు. కానీ మన ఆచారముని మంటగలుపుతున్నారు. మన ఆచార పద్ధతులు సాంప్రదాయాలు పాటించటం లేదు అనే ఒక్క ఆలోచనే కానీ వేరే విధంగా అయితే కాదు. సంపాదించుకోవచ్చు, లక్షలు సంపాదించుకోవచ్చు. ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ విదేశీ వాళ్ళు ఇచ్చిన జాబులు కాబట్టి, విదేశం నుంచి వచ్చే మనకు జాబులు కాబట్టి అక్కడ వాళ్ళే వచ్చి ఇక్కడ ఆఫీసులు ఆఫీసులు కట్టి ఆఫీసులో వర్కులు ఇవ్వడం వల్ల, విదేశీ వర్కుల వల్ల ఈ సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు. మర్చిపోవడం లేదు కానీ ఆ పద్ధతిలోనే రావాలి అనే విదేశ పద్ధతిలోనే విదేశీయులు వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ పద్ధతుల ప్రకారం నడుపుతున్నారు. వాళ్ళు అట్లాగే ఉంటారు. వాళ్ళు విదేశాల్లో ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళ పద్ధతిలోనే ఉంటారు. మన పద్ధతులు ఎక్కడ నేర్చుకోరు. ఎప్పుడో ఒక మహిళ ఎక్కడో వచ్చి ఇండియాకు వచ్చి ఒక చీర కట్టుకున్నదంటే ఓహో ఆహా అంటాం. అదే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ వాతావరణము, వాళ్ళ అలవాట్లు నేర్చుకోవడం వల్ల ఇబ్బందులే. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో వస్తున్నారు మన దేశానికి, అంతే. మన వాళ్ళు పూర్తిగా ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో మన వాళ్ళు పోయి అక్కడ జాబులు సంపాదించుకుంటున్నారు. అంటే వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారు, అంతే. వాళ్ళు మాత్రం మారట్లేదు. మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పద్ధతులు మార్చుకుంటున్నారు. ఏంటి? డబ్బు మహిమ అలా చేస్తుంది. దేనికైనా అలవాటు అనేది ఒకటి ఉంటుంది. ఆ అలవాటు మనం తప్పామనుకోండి, పూర్వం మన ప్రాంతంలో, మన ఇండియాలో ఎంత పొలాలు పండించేవాళ్ళు అంటే, ఎంత పాడి పంటలు పండించేవాళ్ళు. పంటలే ఉద్యోగాలు అప్పుడు. జై జవాన్ జై కిసాన్ అని ఎందుకంటారు? పంటలు పండించేవారు జై కిసాన్,
జాబులు చేసేవారు అంటే బార్డర్లో జాబులు చేసేవాళ్ళు, మిలిటరీ జాబులు చేసే వాళ్ళను జై జవాన్ అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే గొప్పతనం అయిపోయింది. అప్పుడు పచ్చని పంటలు, వాతావరణము, ఒక్కొక్కరికి వందల వందల ఎకరాలు ఉండేయండి అప్పుడు. అప్పుడు భూస్వాములు అనేవాళ్ళు, ఆ యజమానిని భూస్వామి అనేవాళ్ళు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఏదో ఒక మానసిక వేదన గుర్తుకొస్తుంటుంది. మనం చెప్పుకుంటూ పోతుంటే మానసిక బాధలు కూడా మనం మైండ్లో తిరుగుతుంటాయి. ఎందుకంటే అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన వాళ్ళము ఇప్పుడు ఈ రకంగా ఎందుకు, డబ్బే. అప్పుడు కూడా కోట్లు, వందల ఎకరాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ వందల ఎకరాలు ఉన్నవాళ్ళు, 10 ఎకరాలు ఉన్నవాళ్ళు, 5 ఎకరాలు ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, ఇది ఎవరికి వారే గొప్ప. ఇప్పుడు జాబులు ఎట్లాను 1,50,000, 10 లక్షలు సంపాదిస్తున్నావా, అప్పుడు ఎకరాలు కూడా అంతే గొప్ప, దేనికి దానికే గొప్ప. కానీ అప్పుడు రైతన్నలు మాత్రం ఎక్కడ మారలేదండి. రైతన్నలు లాగానే ఉన్నారు. వాళ్ళ పద్ధతులు లాగానే ఉన్నాయి. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం విదేశాలకు వెళ్ళి అక్కడి పద్ధతులు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ కొంచెం బాధాకరమే కానీ తప్పదు. సమాజం ఎటు పోతుందో సమాజానికే వదిలేయాలి. అందుకనే ఇంత సునామీలు వస్తున్నాయి. ఎక్కడ చూడండి, నిన్న మొన్న చైనాలో భూకంపము, చైనాలో సునామీలు, వందల వేల ఇండ్లు, బిల్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. అలాగే మొన్న అమెరికాలో కూడా 2-3 సార్లు భూకంపం వచ్చి నానా గందరగోళమైంది. ఎన్ని ఇట్లా ప్రళయాలు రాకపోవండి, వస్తాయి. ప్రళయాలు వచ్చినప్పుడే మనకు ఈ ప్రళయము ఎక్కడెక్కడ ముంచుకొస్తుందో అక్కడక్కడ ఊళ్ళే ఊడ్చుకుపోతున్నాయి కదా. అలాగే మనకు యుగాంతం అనేది ఎప్పుడొస్తుందో తెలియదు కానీ కొంచెము సునామీలు, భూకంపాలు వస్తూ ఉంటే మనకు యుగాంతం దగ్గరికి వచ్చిందేమో అనే ఆలోచన, భయం కూడా పట్టుకుంటుంది. ఎందుకంటే మనం చేసుకున్న బాధలు, మనం చేసుకున్న విచిత్రమైన పనులు, మనమే సృష్టించుకున్న, ఒకరిని చూసి ఒకరు అలాగుండాలి అనే మానసిక ఆలోచనలతో ఆచారాలు, పద్ధతులు వదిలేస్తున్నాం కాబట్టి ఇలాంటివి వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు లేదు అని కొంతమందికి నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడని కొంతమందికి నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని అంతా మనము ఎవరి నమ్మకం వాళ్ళకు వదిలేస్తే ఇప్పుడు యుగాంతము సునామీలు ఎట్లా వస్తున్నాయి? భగవంతుడు సృష్టే కదా అది. ఆ హిమాలయాలలో ఎక్కడో కొండలు, గుట్టలు అన్నీ కరిగిపోతున్నాయి. అంటే మంచు కొండలు అన్నీ కరిగి ఈ సునామీ లాగా వచ్చేసి సముద్రంలో కలిసి సముద్రము పెరిగిపోయి సునామీలు, భూకంపాలు ఊళ్ళే ఊడ్చుకుపోతున్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. అంతా దేవుడి మహిమ అంతే అనే తృప్తి పడాలి. అంతేగాని ఎవరిని దూషించడానికి దేశానికి మనం ఎవరమండి? మనం చెప్తే వినే సమస్య పెద్ద గురువులే చెప్పి వదిలేశారు. కాబట్టి అందరూ మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని ఆలోచనలు, పద్ధతులు మార్చుకోవడమే మన సాంప్రదాయం. ఇదేనండి ఈనాటి వీడియో. మరొక మంచి విషయాలతో, మంచి మాటలతో మేము ముందుకు వస్తాం.